గరీబోనికి ఓ ఇల్లు కట్టియాలంటే అప్లికేషన్లు షెక్కింగ్లు ఏండ్ల కమానం ఏటింగ్లు దయగల మహారాజులు అయ్యో అని చిన్నదో ఇల్లిస్తే అదే మా భాగ్యం. కానీ మనం ఓట్లేస్తే గెలిచినోళ్ళు మన పన్నులతోటి పైకమిస్తే ఖర్చు పెట్టేటోళ్ళ తరీకే అలాగుంటదబ్బా అండ్లగిదోటి. రిషికొండ ప్యాలెస్ అందాలకు ఫిదా అయిపోయిండు పవన్ కళ్యాణ్ సారు. జనసేన మంత్రులను లీడర్లను ఇంటేసుకొని విశాఖపట్నం సముద్రం ఒడ్డుకున్న బంగ్లాను చూస్తానికి వచ్చేండు. పడా ఉండే వరకు పెచ్చులూడుతున్నాయి. అప్పట్లో ఈడ హోటల్ ఉండే అవి మంచిగా లేవని వైసీపీ ఏలువర్లే కులగొట్టి ఐసుక్కల హోటళ్లు అందాల రిసార్టులు కట్టుడు చాలు చేసిరు. ఈ ట్రోకి ఎవరిని రానియకుండా పచ్చటి రుషికొండ సగం గుండు కొట్టి రప్ప బంగ్లాల్లో అయిపోయినరు. 3 మేడలు 12 బెడ్రూమ్లు 500 మంది కూకునే పెద్ద హాలు 100 సీట్లున్న ఇంకో 3 హాళ్ళు చుట్టాలు దోస్తులు వస్తే మాట్లాడుకోను సపరేటు. బోరు కొడితే 200 మంది కూకొని సినిమా చూసే సినిమా టాకీస్. ఈ బాత్ టబ్ కే 26 లక్షలట. జగనన్న ఈడనే జలకలాడాలి అనుకుండాట. కమౌన్లు షవల్రు గివల్రు చెక్కున మెరుస్తాయి బంగారం లెక్క. కుర్చీలు టేబుల్లు మంచాలు సోఫాలు అందమైన బొమ్మలు అయితే బొచ్చాడు. అది ఉన్నది ఇది లేదనుకుంటా సకల సవలతులు చేపించుకున్నట జగన్ సారే ఉంటానని. కానీ గాచారం మంచిగా లేక ఎలక్షన్లు ఓడిపోవడంతోటి రిషికొండ భాగవతం బయటకు వచ్చింది. దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోడానికి లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను దిగట్లేదు. ఆ చెత్తలో పాత హోటల్ ఉండగా ఏడాదికి 7 కోట్ల ఆమ్దాని వస్తున్నాయనట గవర్నమెంట్ కు. ఇవి కట్టినాక పడా ఉండే వరకు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఏడాదికి 1 కోటి మీద కరెంటు బిల్లు వస్తుంది. ఓ పారి సీఎం సార్ తోటి మాట్లాడి మీటింగులు పెద్ద ఫంక్షన్లు ఎగ్జిబిషన్ల కిరాయికిచ్చే ఉపాయం చేస్తామన్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది. పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. లేలే అంతా రూల్స్ ప్రకారమే కట్టినాము. సర్కారు వాళ్ళే పడవ పెట్టి గిట్లా ఖరాబ్ చేసి మమ్మల్ని బదనాం చేస్తున్నారు అనేది వైసీపీ లీడర్ల మాట. మరి ఇలా ఎవరు చెప్పేది నిజమో గానీ రిషికొండ ప్యాలెస్ పంచాయతీ మళ్ళా సురువైనట్టే.